ఈ నెల 8న కారంపూడి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ విజయోత్సవ ర్యాలీ ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ పాల్గొంటారని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు తాళ్ళూరి జీవరత్నం మాదిగ అధ్యక్షతన కారంపూడిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంఎస్పీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మాచల నియోజకవర్గ ఇన్ఛార్జి గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిగ ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి రమేష్ మాదిగ తెలిపారు. మహాజన నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు ఉప కులాల ప్రజల చిరకాల కోరిక అయినటువంటి ఎస్సీ వర్గీకరణను గౌరవ సుప్రీంకోర్టు ఆమోదిస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ అందుకు మద్దతు ఇచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. 8న కారంపూడిలో జరుగు ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ ర్యాలీని ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గౌరవ సుప్రీంకోర్టు మొన్న 1వ తారీఖు రోజున వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పుని స్వాగతిస్తూ, అలాగే 30 ఏళ్ళు పడ్డ కష్టాన్ని, ఆనందాన్ని, బాధల్ని, ప్రతి అంశాన్ని కూడా మాదిగ సమాజంతో పంచుకునే విధంగా జరిగేటువంటి కార్యక్రమం ఉంది. అది ఈ నెల 8వ తారీఖున కారంపూడి మండలం కారంపూడి హెడ్ క్వార్టర్ నందు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ ఆధ్వర్యంలో, ఇక్కడ స్థానిక మండల అధ్యక్షులు తాళ్ళూరి జీవరత్న మాదిగ ఆధ్వర్యంలో జరగబో ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కారంపూడి మండలంలోని అన్ని గ్రామ మాదిగ పల్లెల్లోని పెద్దలను, యువకులను, విద్యార్థులను, మహిళలందరినీ కోరటం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఎందుకంటే 30 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు, బాధలు, జైళ్ళు, కేసులు అన్నీ అనుభవించున్న ఈ జాతికి, ఉద్యమకారులకి ఒక మంచి శుభవార్త సందర్భంగా అది ఆ యొక్క ఆవేదనని, బాధని, ఆనందాన్ని ప్రజలతో పంచుకునే విధంగా, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తితోనే గతంలో 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు చేశారు. కాబట్టి ఇవాళ అదే తీర్పున, అదే స్ఫూర్తి ఆదర్శంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పూర్తి స్వరంతోటి మాదిగలకు ఆకాంక్ష ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. కాబట్టి అలాగే ఎవరైతే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏ రాజకీయ పార్టీ అయితే ఎంఆర్పీఎస్ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించారో వారికి కూడా ధన్యవాదాలు తెలిపే విధంగా, సమాజం అన్ని వర్గాల ప్రజలు మాకు ఎవరైతే ఫస్ట్ నుంచి 30 ఏళ్ళ నుంచి సమాజం అన్ని వర్గాల ప్రజలు ఎప్పుడైతే మాకు అండగా ఉంటారో వచ్చారో వారికి కూడా ధన్యవాదాలు తెలిపే విధంగా రేపు 8వ తారీఖున కారంపూడి మండలంలో జరిగే కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్తో పాటు, మాదిగలతో పాటు మిగతా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని చెప్పని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య. తానుంటున్న హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన బీటెక్ విద్యార్థిని జక్కి రేణుకా ఎల్లమ్మ. మాచల మండలంలో న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని స్వగ్రామం కర్నూలు జిల్లా డోన్. విద్యార్థిని మృతిపై గల కారణాలు విచారిస్తున్న మాచల పట్టణ పోలీసులు. గత నెల ఇదే కాలేజీకి చెందిన విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేయండి.